హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంపై కూడా ప్రభుత్వం స్పందించింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటున్నారు అధికారులు. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని ప్రభుత్వం చెప్తోంది. అభివృద్ధికి ఇచ్చినటువంటి భూమిలో చెరువు లేదన్నారు. అభివృద్ధి పనులు అక్కడి రాళ్లను దెబ్బతీయవని తెలిపింది. ఇక కోర్టుల ద్వారా ఆ భూమి ప్రభుత్వానిదే అని తేలిందని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. అన్ని వివరాలని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ చందు. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యూనివర్సిటీలోని కొంత ల్యాండ్ అంటే 400 ఎకరాల ల్యాండ్ని ఏదైతే టీజీఐఐసికి అయితే ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ఈ 400 ఎకరాలకు సంబంధించి జేసీబీలు అక్కడ సాఫ్ చేయడానికి అయితే రావడం జరిగింది. అదే సమయంలోని అక్కడ విద్యార్థులందరూ కూడా ఆ జేసీబీలను అయితే అడ్డుకున్నారు. అలాగే అక్కడ కొన్ని నినాదాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ల్యాండ్ 400 ఎకరాలు ఏదైతే ఉందో ఇది యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్. ఇక్కడ ఎలాంటి ఏదైతే ప్రాజెక్ట్స్ కానీ ఏవి కట్టకుండా ఉండాలంటూ కూడా ఇటు విద్యార్థులు కూడా నినాదాలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు కూడా ఆ సంఘటన స్థలానికి కూడా చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఇటు విద్యార్థులకు పోలీసులకు కూడా కొద్ది తోపులాట జరిగిన నేపథ్యంలోని ఇటు పోలీసులు కూడా ఇటు లాఠీచార్జ్ చేయాల్సిన వచ్చే పరిస్థితి అయితే అక్కడైతే నెలకొంది. అలాగే అక్కడ ఉన్న కొంతమందిని అప్పటి విద్యార్థులందరినీ కూడా ఇటు పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. వీళ్ళందరినీ అక్కడి నుంచి నేరుగా ఏదైతే మాదాపూర్ తీసుకెళ్లారు. అలాగే మరొక ఇద్దరిపై గచ్చిబౌలి పిఎస్లో కూడా కేసులు అయితే నమోదైనాయి. వీళ్ళిద్దరు కూడా ఏదైతే పిహెచ్డి స్కాలర్స్కి అయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరిపై పలు సెక్షన్ల కింద ఏదైతే పోలీసులు కేసులు అయితే నమోదు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరూ కూడా ఏదైతే పిహెచ్డి స్కాలర్స్కి అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి అంటే ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైతే ఈ 400 ఎకరాలు ప్రభుత్వం సొంతమంటూ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుంది. ముఖ్యంగా 21 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసి ఏదైతే ఈ స్థలాన్ని ప్రభుత్వం దక్కించుకుందంటూ కూడా ఇటు ప్రభుత్వం అయితే చెప్తుంది. అలాగే మరొక పక్క ఇటు విద్యార్థి సంఘ నాయకులు మాత్రం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ భూమికి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదే ఈ భూమి కేవలం పత్రం లేకపోవడం వల్ల ఇటు ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేసి అమ్ముకోవడానికి చూస్తుందంటూ కూడా ఇటు ఏబీవీపీ సంఘ నేతలు కావచ్చు, ఇటు ఎస్ఎఫ్ఐ సంఘ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్నంతా కూడా ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకొని వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించి పిఎస్కి అయితే తరలించడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటున్నట్టయితే ఇటు ఇద్దరిపై కేసులు అయితే నమోదైనాయి. ఎర్రం నవీన్ కుమార్ అలాగే డాక్టర్ రోహిత్ బొండుగులపై పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదైంది. ముఖ్యంగా 329/3, 118/1, 132, 191/3, 351/3 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ఎస్ కింద వీళ్ళపై కేసులు అయితే నమోదని. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి సుమారు 2500 ఎకరాలు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విస్తరణ అయితే ఉంటుంది. కానీ గత కొన్నేళ్లుగా అదంతా తీసి సుమారు ఇప్పుడు 1800 ఎకరాలకైతే రావడం జరిగింది. ఇప్పుడు ఈ 1800 ఎకరాల్లో కూడా 400 ఎకరాలు టీజీఐఐసికి అయితే ప్రస్తుతం ప్రభుత్వం అయితే కేటాయించింది. దీన్ని తప్పుపడుతూ కూడా విద్యార్థులు అనేక విధాలుగా నిరసన అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నిన్నంతా కూడా నిన్న అర్ధరాత్రి 2-3 వరకు కూడా విద్యార్థులు అక్కడ కూర్చొని ధర్నా అయితే చేశారు. అంతకుముందు ఏదైతే జేసీబీలు ఆ ల్యాండ్ మొత్తం సాఫ్ చేయడానికి వచ్చిన సమయంలో కూడా ఇటు జేసీబీలను కూడా అడ్డుకున్నారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని నినాదాలు చేశారు. అలాగే మరొక పక్క పోలీసులు వచ్చిన సమయంలో కూడా పోలీస్ గో బ్యాక్ అంటూ కూడా చాలా ఏదైతే నిరసన అయితే తెలియపరచడం జరిగింది. ఈ తోపులాట్లో కూడా పోలీసులు ఏదైతే కొంతమంది విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. కొంతమంది విద్యార్థులను అక్కడి నుంచి తీసుకెళ్లి నేరుగా మాదాపూర్ పిఎస్లో కూడా వాళ్ళనైతే పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ హెచ్సిఏ ల్యాండ్కి సంబంధించి గత కొన్నాళ్లుగా ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కూడా ఎప్పుడైతే అసెంబ్లీలో సీఎం చెప్పారో అప్పటి నుంచి కూడా ఇటు అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం కూడా విద్యార్థి సంఘ నాయకులు అయితే చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ఎవరికి ఇవ్వబోమంటూ కూడా వాళ్ళైతే తేల్చి చెప్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్ళ నుంచి కూడా ఏదైతే దీనికి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్గానే ఉంది, ఇప్పుడు దీన్ని ప్రైవేటీకరణ ఎలా చేస్తారంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు కూడా అదే యూనివర్సిటీలో చదువుకున్నారు. వాళ్ళకి కూడా ఇది ఏదైతే యూనివర్సిటీ ల్యాండ్ అంటూ కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా దీనికి ఆపోజిట్గా ఉన్నారంటూ కూడా విద్యార్థులు అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికీ ఏదైతే గవర్నమెంట్ ఆ ల్యాండ్ కనుక వదలకపోతే వాళ్ళు నిరాహార దీక్ష చేస్తామంటూ కూడా విద్యార్థులు అయితే హెచ్చరిస్తున్నారు. అలాగే విద్యార్థి సంఘ నాయకులు కూడా ఒక్కొక్కరుగా కూడా హెచ్సి యూనివర్సిటీకి చేరుకోవడంతో కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా అక్కడ ఏదైతే పూర్తిగా బ్యారికేడ్లు పెట్టారో అలాగే హెచ్సియు యూనివర్సిటీలోకి ఎవరిని ఎలమెంట్ కూడా చేయట్లేదు. ముఖ్యంగా లోపల
ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ ఐడి కార్డులు చెక్ చేసి మరి వాళ్ళనైతే లోపల పంపిస్తున్నారు. అలాగే మరొక పక్క 400 ఎకరాలు ఏదైతే ఉందో ఈ 400 ఎకరాలకు సంబంధించి కూడా జేసీబీలు అక్కడ సాఫ్ చేసే సమయంలోని అక్కడ నెమళ్ళు జింకలు కూడా చాలా గట్టిగా అరుస్తున్నాయంటూ కూడా ముఖ్యంగా ఎప్పటి నుంచి అక్కడ నివసిస్తున్నాయి కాబట్టి వాటికి ఎక్కువ అరుస్తున్నాయంటూ కూడా ఇటు విద్యార్థి నాయకులు అలాగే విద్యార్థులు కూడా చెప్తున్నారు. అందుకే ఈ ముఖ్యంగా ఈ హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ మాత్రం ఎవరికి ఇచ్చేదే లేదంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు అయితే చెప్పే పరిస్థితి ఉంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.